అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆల్రెడీ 99 సంవత్సరాలు దాటి 100వ సంవత్సరంలోకి 26వ తారీఖున అంటే మొన్న 26న ప్రవేశించడం జరిగింది. దానికి గౌరవంగా సింబాలిక్గా తెలంగాణ రాష్ట్రంలో మా సిపిఐ పార్టీకి సంబంధించి ఉత్సవాల ఆరంభ సభను నల్గొండలో జరపాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా రేపే ఇక్కడ పెద్ద ఎత్తున మీ సహకారంతో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నల్గొండని ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే ఇది పోరాటాల గడ్డ, ఇది త్యాగాలు చేసినటువంటి అనేక మంది యోధులు ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక మంది ఉన్నారు. రావినారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ధర్మభిక్షణం గారు లాంటి వాళ్ళు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో, మల్లు స్వరాజ్యం గారు లాంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ మన ఈ నల్గొండ జిల్లాకే ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక ప్రేరణ కల్పించి ఒక శక్తిదాయకమైనటువంటి పాత్ర వహించినటువంటి ఈ ప్రాంతం ఇది. ఇంకా చాలామంది ఉన్నారు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు. ఇటు మన ఉజ్జిని నారాయణరావు గారు, అలాగే పల్లా పర్వతరెడ్డి గారు, రామశర్మ గారు, ఇంకా మన 50 మంది ఎమ్మెల్యేలు ఆరుట్ల 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కటుకూరి రామచంద్రారెడ్డి గారు, గుర్రం యాదగిరి రెడ్డి గారు. ఒకళ్ళేంటి ఆ చరిత్రలో పోతే ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళ దగ్గర చరిత్రలు కూడా ఉంది. ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి గారిది వాళ్ళ చరిత్రలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మన ఇక్కడ మొదటి అమరుడైన దొడ్డి కొమరయ్య కూడా అప్పుడు ఈ జిల్లాయే, జనగాం అప్పుడు నల్గొండ జిల్లానే. అదేవిధంగా చాకలి ఐలం కూడా ఈ జిల్లానే. అందరూ షేక్ బందగి కూడా ఇదే జిల్లానే. సుప్రసిద్ధమైనటువంటి దొరలందరూ కూడా ఇక్కడ అండి, వాళ్ళ పేర్లు అవసరం లేదు. కానీ విష్ణువూరి రామచంద్రారెడ్డి కానీ, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి కానీ, అది అటువంటి చరిత్ర కలిగినటువంటి జిల్లా ఇది. తెలంగాణనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నల్గొండకున్న పోరాట చరిత్ర మరి ఏ జిల్లాకి లేదు. అలాగే భారతదేశంలోనే తెలంగాణ సాయుధ పోరాటం అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది భారతదేశంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి పోరాటం ఇది. దాదాపు 4,500 మందిని బలిదానం చేసినటువంటి పోరాటం గడ్డ ఇది. రాష్ట్రంలో ఇంకా అన్ని చోట్ల జరిగిన ప్రధానంగా ఎక్కువ మంది బలైనటువంటి ప్రాంతం ఇది. అందువలన నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇది నల్లగొండ కాదు, ఇది ఎర్రగొండ అని. ఎందుకంటే కమ్యూనిస్టులు అంటే ప్రప్రదంగా గుర్తొచ్చేది నల్లగొండ జిల్లా. తర్వాత మా ఖమ్మం, వరంగల్ అన్నీ ఉన్నాయి. కానీ పిలుపు వచ్చింది. అందులో ఆనాడు ప్రధానంగా రావినారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు కరీంనగర్ జిల్లా అయిన, మగ్దుమ్ మొహిద్దీన్ గారు, రావినారాయణ రెడ్డి గారేమో ఆయన ఆంధ్ర మహాసభ ప్రతినిధిగా, బద్దం ఎల్లారెడ్డి గారు పార్టీ సెక్రటరీగా, మగ్దుమ్ మొహిద్దీన్ గారు అంటే అప్పుడు బద్దం ఎల్లారెడ్డి గారు తెలంగాణ విభాగానికి సెక్రటరీ అయిన, మగ్దుమ్ మొహిద్దీన్ గారు ఏఐటీసీ తరఫున. ఇలా ముగ్గురు ఆనాటి సాయుధ పోరాటానికి పిలిపివ్వటం జరిగింది. ఆ సాయుధ పోరాట కాలంలోనే 10 లక్షల ఎకరాల భూమిని పేదవాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది.
4,500 మంది మరణించి కూడా ఒకవైపు మరణం, ఒకవైపు త్యాగం, మరోవైపు పేద ప్రజలకు మేలు, భూమి పంచడం. ఆ పోరాటం మొదలైంది భూమి కోసం, పోరాటం మొదలైంది వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా, పోరాటం మొదలైంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆనాడు పోరాటం జరిగింది. అంత గొప్ప చరిత్ర కలిగిన ఇవాళ ఎవరు ఏ పేర్లు చెప్పినా కమ్యూనిస్ట్ యోధుల పేర్లు చెప్పాల్సిందే. కేసీఆర్ చెప్పినా సరే, ఇంకెవరు చెప్పినా సరే, ఆనాటి ఆ పోరాటం వలన హైదరాబాద్ సంస్థానం నుంచి తెలంగాణ విముక్తి జరగటం అనేది కమ్యూనిస్టుల పోరాట ఫలితం. అందువల్లనే రావి నారాయణ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో, నెహ్రూ గారి కంటే కూడా అత్యధిక మెజార్టీతో పార్లమెంటుకు పంపించిన ఘన చరిత్ర మీ జిల్లాకు, భువనగిరి ప్రాంతానికి ఉంటుంది. అలాగే పార్లమెంట్లో ప్రథమ అడుగు కూడా రావి నారాయణ రెడ్డి గారే వేశారు. ఈ నూతన ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రథమ అడుగు వేసినటువంటి గొప్ప వ్యక్తి కూడా రావి నారాయణ రెడ్డి గారు. ఇటు ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి మా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ చరిత్రలో ప్రధానమైన పాత్ర వహించినటువంటి నల్గొండలో ఇవాళ మేము అంటే రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది సంవత్సరం పాటు కొనసాగుతుంది. అంటే 100లో మొదలెట్టాము. ఇప్పుడు మొదలెట్టిన ఈ కార్యక్రమం మరలా డిసెంబర్ 26 వరకు సంవత్సరం పాటు జరుగుతుంది. ఖమ్మంలో కొన్ని లక్షల మందితో, కొన్ని ముందేదో అనుకున్నాం 2 లక్షలు అన్నాం, కానీ జనం ఇంకా పెంచాల్సిందే అంటున్నారు అక్కడ. అందుకని కొన్ని లక్షలాది మందితో అది ముగింపు జరుగుతుంది. ఇదేమో రాష్ట్రం, అదేమో జాతీయ పార్టీ ఆధ్వర్యంలో మొత్తం దేశవ్యాప్తంగా కార్యకర్తలు వచ్చేటువంటి ప్రోగ్రామ్ని సంవత్సరం తర్వాత పెట్టండి. ఇట్లా సమాజంలో బాధలు ఉన్న ప్రతి ఒక్క దానికోసం పోరాటం మేము చేయాలంటే మేము బలంగా ఉండాలి. మేము పార్టీగా నెంబర్లు తక్కువ ఉండొచ్చు, కానీ త్యాగశీలమైనటువంటి కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు. దానికి మీరు కొంచెం ఊతం ఇవ్వాలని కోరుతున్నాను. నేను ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీగా మా నాయకులు మారితే ఏముందో చెప్పండి. నల్గొండలో ఇవాళ అధికార పార్టీల వాళ్ళు ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో పోల్చుకుంటే చాలుతారా వాళ్ళు? మీరు ఒకసారి ఆలోచించండి. ధర్మభిక్షం గారు ఆ పెద్దవాళ్ళని పోల్చుకుంటే అసలు వాళ్ళే కదా ఇక్కడ ఉద్యమాలకి ప్రేరణ. కానీ కమ్యూనిస్టులుగా మరణించారు కదా. అంత గొప్ప త్యాగ చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్లటంలో ఇక్కడే వేదిక మళ్ళా పునర్నిర్మాణం నల్గొండ నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ పునర్నిర్మాణంలో మీరు కూడా తోడ్పాటును అందించి సహకరించాలని కోరుతూ మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.